ఈరోజు నీకు కావాల్సింది వరాలు ఇచ్చే దేవుడా? నిజం చెప్పండి. ఈరోజు మనలో కొంతమందికి వరాలు ఇచ్చే దేవుడు కాదు కావాల్సింది, వాళ్ళకి కావాల్సింది ఏమిటి? వరాలు. ఈరోజు నువ్వు ఎందుకు వచ్చావు ప్రార్థనకి? ప్రార్థన చేస్తే దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడని, ఉద్యోగాన్ని ఇస్తాడని, స్వస్థపరుస్తాడని, ప్రమోషన్ ఇస్తాడని, గర్భఫలాన్ని ఇస్తాడని. ఎస్, నేను ప్రకటిస్తున్న దేవుడు ప్రార్థనకు జవాబిచ్చే సజీవమైన దేవుడు. కానీ వినండి, వరం కోసమే ఒకవేళ నువ్వు దేవుని సన్నిధికి వస్తే వరాలు ఇచ్చే దేవుడు నువ్వు పోగొట్టుకుంటావు. మీకు మామిడి మొక్క కావాలా? మామిడి ముక్క కావాలా? ముక్క అయితే వెంటనే నోట్లో వేసుకోవచ్చు. కక్కుర్తి పడి ఏం కోరుకోవచ్చు? మొక్కనే కోరుకోవచ్చు. ఎందుకులే అండి, మామిడి మొక్క మీరు ఇస్తే మాత్రం అది తీసుకెళ్ళి నేను పెరట్లో వేసుకొని అది పెరిగి పెద్దదై ఎవడు చూడొచ్చాడు, ఆ మొక్క ఏదో నోట్లో వేసుకుంటాను. సో మొక్క ఉంది అడుగుతున్నా, నిజం చెప్పండి, దేన్ని కోరుకుంటారు మీరు? మొక్కను కోరుకుంటారా? మొక్కను కోరుకుంటారా? మొక్క అయితే ఏం చేస్తా చెప్పండి, అది ఉన్నంత కాలం మీకు పండ్లు ఇస్తానే ఉంటుంది. అదే మొక్క కోరుకుంటే 2 నిమిషాల్లో మాయమైపోతుంది. ఈరోజు దురదృష్టం ఏమిటంటే చాలామంది మొక్కను కోరుకోకుండా మొక్కను కోరుకునే వాళ్ళు ఉన్నారు. మొక్క అయితే వెంటనే తీసేసుకోవచ్చు, అదే మొక్క అయితే కొంచెం టైం పడుతుంది. సహోదరులు, ఈరోజు నీకు కావాల్సింది వరాలు కాదు, వరాలు ఇచ్చే దేవుడు. నువ్వు దేవుణ్ణే కోరుకున్నట్లయితే కొన్ని సందర్భాల్లో నీకు వచ్చే జవాబు ఆలస్యం కావచ్చు, కానీ ఇచ్చే జవాబు మాత్రం అద్భుతంగా ఉంటుంది.